అవసరం లేదు, కానీ వీడియోని లైక్ ఆర్ డిస్లైక్ చేయడానికి ప్రయత్నించండి. మూవీ మెయిన్ క్యారెక్టర్ అయిన సియాంగ్ని చూపిస్తూ ఈ డ్రామా స్టోరీ ఆరంభమవుతుంది. తన కూతురి పుట్టినరోజు ఉంటుంది. సియాంగ్ తల్లి తన కూతురిని డిన్నర్కి తీసుకువెళ్లేందుకు అతనికి డబ్బులు ఇస్తుంది. సియాంగ్కి ఇంకా డబ్బు అవసరం ఉంది. తన తల్లి ఏటీఎం కార్డు దొంగిలిస్తాడు. అప్పుడు అతను తన తల్లి నుండి మొత్తం డబ్బు దొంగిలిచ్చేస్తాడు. ఈ డబ్బును గుర్రపు స్వార్లపై పందెం వేసి 4 మిలియన్ వాన్ గెలుచుకుంటాడు. సియాంగ్ ఒక కంపెనీ నుంచి డబ్బు అప్పుగా తీసుకుంటాడు. ఆ కంపెనీ వాళ్ళు అతని వెంట పడుతుంటారు. తర్వాత సియాంగ్ని పట్టుకొని చాలా కొడతారు. సియాంగ్ వాళ్లకు డబ్బులు ఇవ్వడానికి తన పాకెట్లో చేతులు పెడతాడు, కానీ డబ్బులు ఉండవు. అవే డబ్బులు తను గుర్రపు పందెంలో గెలుచుకున్నాయి. అప్పుడు అతనికి గుర్తుకు వస్తుంది, వీళ్ళ దగ్గర నుంచి తప్పించుకొని వెళ్తుంటే ఒక అమ్మాయి గుద్దుకుంటుంది. ఆ అమ్మాయి అతని జేబు కొట్టేసింది అని. ఇప్పుడు సియాంగ్ దగ్గర డబ్బులు ఉండవు. వాళ్ళు అతనికి 1 నెల సమయం ఇస్తారు. ఈ సమయంలోపు వాళ్లకు డబ్బులు ఇవ్వాలి. ఆ తరువాత సియాంగ్ కొన్ని డబ్బులు అరేంజ్ చేసి తన కూతుర్ని డిన్నర్ కి తీసుకువెళ్తాడు. డిన్నర్ తర్వాత సియాంగ్ తొందరగా స్టేషన్ కి వెళ్తాడు. దురదృష్టవశాత్తు అతని ట్రైన్ మిస్ అవుతుంది. సియాంగ్ ట్రైన్ కోసం వెయిట్ చేస్తూ అక్కడే కూర్చుంటాడు. ఒక వ్యక్తి అతని దగ్గరికి వచ్చి కూర్చుంటాడు. ఆ వ్యక్తి గురించి సియాంగ్ కి ఏమీ తెలియదు. అతను ఒక గుర్తు తెలియని వ్యక్తి. ఆ గుర్తు తెలియని వ్యక్తి సియాంగ్ తో అంటాడు, నేను నీతో ఒక ఆట ఆడుదాం అనుకుంటున్నాను అని. అతను అంటాడు, నువ్వు కనుక ఈ ఆటలో గెలిస్తే నేను నీకు 1 లాక్ వాన్ ఇస్తాను. ఇంత ఎక్కువ డబ్బు గురించి వినగానే సియాంగ్ ఆట ఆడటానికి ఒప్పుకుంటాడు. సియాంగ్ చాలా చెంపదెబ్బలు తిన్న తర్వాత ఆ ఆట విన్ అవుతాడు. అంటే అతను 1 లాక్ వాన్ గెలుచుకున్నట్టే. ఆ తర్వాత ఆ గుర్తు తెలియని వ్యక్తి సియాంగ్ కి ఒక కార్డ్ ఇస్తూ, నీకు ఇంకా చాలా డబ్బులు కావాలంటే ఈ కార్డులో ఉన్న నెంబర్కి కాల్ చేయి అంటాడు. అతను ఇంటికి వెళ్తాడు. అతని తల్లి సియాంగ్ తో అంటుంది, నీ కూతురు వచ్చే సంవత్సరం తన స్టెప్ ఫాదర్ తో కలిసి యుఎస్ కి మారిపోతుంది. ఇక్కడ మనకు తెలుస్తుంది సియాంగ్ భార్య తనతో విడిపోయి వేరే అతన్ని పెళ్లి చేసుకుంది అని. సియాంగ్ ఎప్పుడూ అనుకోలేదు తన కూతురు తనకు దూరం అవుతుంది అని. సియాంగ్ కి చాలా డబ్బులు అవసరం తన కూతుర్ని తనతో తెచ్చుకోవాలి అంటే. అందుకే సియాంగ్ ఆ కార్లో ఉన్న నెంబర్ కి కాల్ చేస్తాడు. సియాంగ్ ని తీసుకువెళ్ళడానికి ఒక కార్ వస్తుంది. అందులో ముందే కొంతమంది ఉంటారు. అందరికీ మత్తు ఇస్తారు. ఎప్పుడైతే వాళ్ళు కళ్ళు తెరుస్తారో వాళ్ళు అందరూ ఒక పెద్ద ఫెసిలిటీలో మొత్తం 456 మందితో ఉంటారు. వాళ్ళతో కలిపి అక్కడ ఉన్న వాళ్ళు అందరూ ప్లేయర్స్. వాళ్ళు అందరూ ఒకే యూనిఫామ్ వేసుకొని ఉంటారు. ఈ ఫెసిలిటీని నడిపే వ్యక్తిని చూపిస్తారు. అతనే దీనికి లీడర్. ఇక్కడ అతని ఫ్రంట్ మ్యాన్. అతను అందరినీ గమనిస్తూ ఉంటాడు. ఇక్కడ ఒక కామన్ విషయం ఉంది. ఎంతమందిని అయితే ఇక్కడికి తీసుకొని వచ్చారో వారు అందరూ పెద్ద మొత్తంలో అప్పులు ఉన్న వాళ్ళే. సియాంగ్ అక్కడ ప్లేయర్ నెంబర్ 1 ని కలుస్తాడు. అతను ఒక వృద్ధుడు. ఆ వృద్ధునికి బ్రెయిన్ ట్యూమర్ ఉంది. అందుకే ఇక్కడికి తీసుకువస్తారు. ఎలాగో జీవితం అంతం అవుతుంది కదా అని. ఈలోగా అక్కడ ఇద్దరు ప్లేయర్స్ మధ్య గొడవ అవుతుంది. అందులో అమ్మాయి పేరు సాయి బయోక్, ఆ అబ్బాయి పేరు జంగ్. వాళ్ళ మధ్య గొడవ అవుతుంటుంది. సాయి బయోక్ అదే అమ్మాయి, సియాంగ్ దగ్గర డబ్బులు దొంగిలించిన అమ్మాయి. ఆమె అతని జోబు కత్తిరించింది. సియాంగ్ ఆమెను చూడగానే గుర్తుపడతాడు. అతను ఆమె దగ్గరకు వెళ్తాడు తన డబ్బు గురించి అడగటానికి. అప్పుడే అక్కడికి కొంతమంది గార్డ్స్ వస్తారు. వాళ్ళు అందరూ పింక్ కలర్ యూనిఫామ్ వేసుకొని ఉంటారు. వాళ్ళ ఫేస్ కూడా మొత్తం కవర్ చేయబడి ఉంటుంది. గార్డ్ చెప్తారు, మీరు అందరూ ఇక్కడ మొత్తం 6 ఆటలు ఆడాలి. ఎవరైతే విన్ అవుతారో వాళ్ళకి చాలా పెద్ద మొత్తంలో డబ్బులు వస్తాయి. దాని తర్వాత అందరూ ఒక కాంట్రాక్ట్ మీద సంతకం చేస్తారు. ఆ కాంట్రాక్ట్ కి 3 రూల్స్ ఉంటాయి. కాంట్రాక్ట్ యొక్క మొదటి రూల్, ఎవరు వాళ్ళకు ఇష్టం వచ్చినట్టు ఈ గేమ్ నుంచి వెళ్ళిపోకూడదు. రెండవ రూల్ ఏమిటంటే ఆట ఆడేవాళ్ళు ఆడకుండా మొండికేస్తే వాళ్ళు గేమ్ నుంచి ఎలిమినేట్ అవుతారు. ఎలిమినేట్ చేయడం అంటే ఏంటి అనేది మనకి ముందు ముందు తెలుస్తుంది. ఆట యొక్క మూడవ రూల్ ఏమిటంటే ఎక్కువ మంది ఈ ఆటను ఆడొద్దు అనుకుంటే ఈ ఆట ఆపి వెళ్ళిపోవచ్చు. దాని తర్వాత అందరినీ ఆట ఆడటానికి తీసుకువెళ్తారు. అక్కడ సియాంగ్ తన చిన్ననాటి స్నేహితుడు అయిన సంగ్ ఊని కలుస్తాడు. సియాంగ్ అతన్ని అక్కడ చూడగానే షాక్ అవుతాడు. ఎందుకంటే అతను బిజినెస్ కోసం వేరే దేశానికి వెళ్ళాడు. మొదటి ఆట కోసం అక్కడ ఒక పెద్ద బొమ్మ ఉంటుంది. ఆ ఆట యొక్క రూల్ చాలా సులభంగా ఉంటుంది. అదేంటంటే ఆ బొమ్మ ఒక పాట పాడుతుంది. అప్పుడు అందరూ ముందుకు వెళ్ళాలి. ఎప్పుడైతే ఆ బొమ్మ పాట ఆపుతుందో అందరూ ఆగిపోవాలి. అస్సలు కదలకూడదు. ఒకవేళ ఎవరైనా కదలారు అనుకోండి, వాళ్ళు ఎలిమినేట్ అవుతారు. ముందు అందరూ అది విని జోక్ చేస్తున్నారు అనుకుంటారు. కానీ ఎప్పుడైతే ఒక అబ్బాయి కదులుతాడో అప్పుడు అతన్ని షూట్ చేసి చంపేస్తారు. ఇదే ఎలిమినేట్ చేయడం అంటే. దీనికి అర్థం అందరినీ చంపేయడం. అంతే. అది చూడగానే అందరూ చాలా భయపడుతుంటారు. వాళ్ళకు అర్థం అవుతుంది వాళ్ళు ఆపదలో ఉన్నారు అని. చాలా మంది భయంతో అటు ఇటు పరుగులు తీస్తుంటారు. అందరినీ చంపేస్తూనే
పెడుతుంటారు. ఎందుకంటే ఆట రూల్ ప్రకారం ఎవరైతే కదులుతారో వాళ్ళని చంపేయడం, ఎవరైతే మిగులుతారో వాళ్ళు ఎలాగో అలా ఆట పూర్తి చేస్తారు. ఎవరైతే చనిపోతారో వాళ్ళ బాడీస్ తీసుకొని వెళ్తుంటారు. ఇప్పుడు అక్కడ 456 మందిలో 256 మంది ఆటగాళ్లు మిగిలారు. మిగిలి ఉన్న అందరూ ఆటగాళ్లు ఎంత భయపడ్డారు అంటే వాళ్ళు మళ్ళీ ఆట ఆడాలి అనుకోవడం లేదు. రూల్ నెంబర్ 3 ప్రకారం ఎక్కువ మంది ఆట వద్దు అనుకుంటే ఆ ఆట ఆపవచ్చు. అప్పుడు వాళ్ళ లీడర్ ఓటింగ్ పెట్టడానికి ముందు ప్రైజ్ మనీ చూపిస్తాడు. అది ఎవరైతే విన్ అవుతారో వాళ్లకు ఇచ్చే డబ్బు. కానీ మీరు ఆ ఆట వదిలి వెళ్ళిపోతారు. అప్పుడు ఈ డబ్బు మొత్తం చనిపోయిన వారి కుటుంబాలకు పంపిస్తాము అంటారు. ఈ గెలుచుకునే మొత్తం డబ్బు 45 బిలియన్ వాన్. తర్వాత ఓటింగ్ పెడతారు. ఎక్కువ మంది గేమ్ వద్దు అని ఓట్ వేస్తారు. అందుకే ఆ ఆట అక్కడే ఆపేస్తారు. ఒకవేళ భవిష్యత్తులో గేమ్ ఆడాలి అనుకుంటే మళ్ళీ వచ్చి ఆటలో జాయిన్ అవ్వచ్చు అంటారు. దాని తర్వాత అందరిని వాళ్ళ ఇంటి దగ్గర వదిలేస్తారు. తర్వాతి రోజు సియాంగ్ పోలీస్ స్టేషన్ కి వెళ్తాడు. అక్కడ జరిగిందంతా చెప్తాడు. కానీ వాళ్ళు సియాంగ్ మాటలు నమ్మరు. దానికి బదులు వాళ్ళు అతన్ని పిచ్చివాడు అనుకుంటారు. దాని తర్వాత సియాంగ్ వాళ్ళకి కార్డ్ చూపిస్తాడు. అక్కడ ఆశ్చర్యపోయే విషయం ఏమిటంటే ఆ కార్డ్ లో ఉన్న నెంబర్ తప్పుగా ఉంటుంది. దాని తర్వాత సియాంగ్ వాళ్ళ ఇంటికి వెళ్తాడు. కానీ అతని తల్లి అక్కడ ఉండదు. నెక్స్ట్ సీన్ లో సియాంగ్ చిన్ననాటి స్నేహితుడైన సాంగ్ వాళ్ళ అమ్మని చాటుగా చూస్తూ కనిపిస్తాడు. అప్పుడే సియాంగ్ అక్కడికి వస్తాడు. సాంగ్ చాలా బాధపడుతూ సియాంగ్ కి చెప్తాడు, నాకు 6 బిలియన్ అప్పు ఉంది. అతనికి చెప్తాడు, ఆ డబ్బు మొత్తం నా క్లయింట్స్ ది. నేను స్టాక్స్ లో పెట్టాను. నా దురదృష్టం కొద్దీ ఆ డబ్బు మొత్తం పోయింది. అప్పుడే సియాంగ్ కి హాస్పిటల్ నుంచి కాల్ వస్తుంది. సియాంగ్ వాళ్ళ అమ్మకి కాలుకి గాయం అయ్యింది. షుగర్ కి ట్రీట్మెంట్ సరిగా తీసుకోకపోవడం వల్ల గాయం చాలా పెద్దగా అవుతుంది. అప్పుడు డాక్టర్ అంటారు, మీ అమ్మకు ట్రీట్మెంట్ చేయవచ్చు. దానికోసం ఆమె కాలు తీసేయాలి. కానీ ఈ ఆపరేషన్ కోసం చాలా డబ్బు కావాలి అంటాడు. అసలు విషయం ఏమిటంటే సియాంగ్ దగ్గర డబ్బులు లేవు. అతను వాళ్ళ అమ్మ ఇన్సూరెన్స్ డబ్బులు కూడా వాడేసుకున్నాడు. సియాంగ్ డబ్బులు అడగటానికి అతని భార్య దగ్గరకు వెళ్తాడు. అతని భార్య అతనికి డబ్బులు ఇవ్వను అంటుంది. అతని భార్య తన భర్తకి చెబుతుంది, సియాంగ్ వచ్చాడు డబ్బులు అడగటానికి అని. అప్పుడు ఆమె భర్త సియాంగ్ కి డబ్బులు ఇవ్వడానికి బయటకు వచ్చి డబ్బులు ఇస్తూ అంటాడు, నా ఫ్యామిలీ జోలికి రావద్దు అని. కానీ సియాంగ్ అతన్ని కొడతాడు. ఇంతలో అతని కూతురు వస్తుంది. నెక్స్ట్ సీన్ లో సియాంగ్ స్నేహితుడు డబ్బులు అడగటానికి వాళ్ళ బాస్ దగ్గరకు వెళ్తాడు. కానీ అతని బాస్ అతనికి డబ్బులు ఇవ్వను అంటాడు. వాళ్ళ ఇద్దరి మధ్య గొడవ అవుతుంది. గొడవ జరుగుతుంటే అతని బాస్ హ్యాండ్ మిషన్ లో పడి గాయం అవుతుంది. అదే అతను చూసుకొని సియాంగ్ స్నేహితుడు డబ్బులు తీసుకొని పారిపోతాడు. దాని తర్వాత అతను వాళ్ళ ఇంటికి వెళ్తాడు. సియాంగ్ ఫ్రెండ్ అతని భార్యకు డబ్బులు ఇచ్చి మొదటి ఫ్లైట్ ఎక్కి ఇక్కడ నుంచి వెళ్ళిపో అంటాడు. దాని తర్వాత సైబయోక్ ఒక ఏజెంట్ ని కలుస్తుంది. ఎందుకంటే ఆమె వాళ్ళ అమ్మని నార్త్ సైడ్ నుంచి సౌత్ సైడ్ కి షిఫ్ట్ చేయడానికి. సైబయోక్ అదే అమ్మాయి, సియాంగ్ డబ్బులు దొంగిలించిన అమ్మాయి. ఇక్కడ సైబయోక్ కి వాళ్ళ అమ్మని తీసుకురావడానికి డబ్బు అవసరం. సైబయోక్ కి ఒక చిన్న తమ్ముడు కూడా ఉన్నాడు. ఆమె తన తమ్ముడికి ఒట్టు వేసింది, అమ్మని తీసుకొని వస్తాను అని. తర్వాత సీన్ లో మనకి ఒక ఆఫీసర్ కనిపిస్తాడు. అతని తమ్ముడు కొన్ని రోజులుగా మిస్ అయి ఉంటాడు. అందుకే అతను వాళ్ళ బ్రదర్ ఇంటికి వెళ్తాడు. ఇక్కడ అతనికి తెలుస్తుంది అతని బ్రదర్ చాలా రోజుల నుంచి ఇంట్లో ఉండటం లేదు అని. ఎప్పుడైతే ఆ ఆఫీసర్ ఇంట్లో చెక్ చేస్తుంటాడో అతనికి ఒక కార్డ్ దొరుకుతుంది. ఆ ఆఫీసర్ సేమ్ అలాంటి కార్డే పోలీస్ స్టేషన్ లో సియాంగ్ దగ్గర చూశాడు. ఆ ఆఫీసర్ సియాంగ్ దగ్గరకు వెళ్లి ఆ కార్డు గురించి అడుగుతాడు. కానీ సియాంగ్ అతనికి ఏమీ చెప్పడు. దాని తర్వాత సియాంగ్ ఇంటికి వెళ్లి చూసేసరికి మళ్ళీ ఆ కార్డు కనిపిస్తుంది. ఇప్పుడు సియాంగ్ మళ్ళీ ఆ ఆట ఆడటానికి డిసైడ్ అవుతాడు. అప్పుడు ఆ ఆట ఆడే అందరినీ ఒక షిప్ దగ్గరికి తీసుకువెళ్తారు. ఇక్కడ ఆఫీసర్ కూడా వాళ్ళ కార్లను ఫాలో చేస్తూ ఆ షిప్ దగ్గరకు వస్తాడు. అతను ఒక గార్డ్ ని కొట్టి అతన్ని వాటర్ లో పడేస్తాడు. నెక్స్ట్ సీన్ లో ఆటగాళ్ల అందరినీ ఒక ఐస్లాండ్ లో ఉన్న ఫెసిలిటీకి తీసుకొస్తారు. ఇక్కడ వాళ్ళకు కొంచెం కూడా అవగాహన లేదు తర్వాతి ఆట ఎలా ఉంటుందో అని. తర్వాత వాళ్ళు వాళ్ళ టీం తయారు చేసుకుంటారు. సైబయోక్ మరియు ఆమె ఫిమేల్ ఫ్రెండ్ ఇద్దరు నైట్ వాష్రూమ్ లోకి వెళ్తారు. ఇక్కడ సైబయోక్ గార్డ్స్ నుంచి తప్పించుకొని ఆ ఫెసిలిటీ గురించి తెలుసుకోవడానికి ట్రై చేస్తుంది. ఆమె ఒకటి గమనిస్తుంది, అక్కడ గార్డ్స్ ఏదో వంట చేస్తున్నారు అని. గార్డ్స్ కి అనుమానం వస్తుంది. ఒక గార్డ్ వాళ్ళ వాష్రూమ్ చెక్ చేయడానికి వస్తాడు. సైబయోక్ ఆ లోపు వచ్చేస్తుంది. దాని తర్వాత సైబయోక్ తను చూసింది తన ఫ్రెండ్ కి చెప్తుంది. కానీ ఇక్కడ సంగు చాటుగా వింటాడు. అతను వాళ్ళను దాని గురించి అడుగుతారు. ఆమె చెబుతుంది అక్కడ వాళ్ళు ఏదో వంట వండుతున్నారు అని. దాని తర్వాత ప్లేయర్స్ అందరినీ ప్లే గ్రౌండ్ కి తీసుకుని వెళ్తారు. అక్కడ వాళ్ళందరి ముందు 4 రకాల షేప్స్ కనిపిస్తాయి. వాళ్ళు అందులో ఒక షేప్ ఎంచుకోవాలి. ఇక్కడ సాంగు అవి చూడగానే గేమ్ ఏంటో అనేది, ఏం చేయాలో అనేది అర్థం అవుతుంది. సాంగు సియాంగ్ కి చెప్తాడు అందరూ వేరు వేరు షేప్స్ ఎంచుకోవాలి అని. దాని తర్వాత గార్డ్స్ వారికి ఒక చిన్న బాక్స్ ఇస్తారు. అందులో షేప్ చేసి పెడతారు. అసలు గేమ్ ఏంటంటే వాళ్ళు ఎలాగో అలా ఆ షేప్ ని బయటకు తీయాలి, ఎలాంటి డ్యామేజ్ కాకుండా. ఒకవేళ డ్యామేజ్ అయిందంటే వాళ్ళు
వాళ్ళు ఎలిమినేట్ అవుతారు. ఎలిమినేట్ అంటే చంపేస్తారు అని. ఇక్కడ శాంగు ఈజీగా ఆ షేప్ ని తీసేస్తాడు. కానీ సియాంగ్ పరిస్థితి భయం వల్ల చాలా అధ్వానంగా ఉంటుంది. కానీ అతను ఎలాగో అలా ఆటను విన్ అవుతాడు. దాని తర్వాత అందరినీ రూమ్ కి తీసుకొని వెళ్తారు. ఇప్పుడు ఇక్కడ 108 ప్లేయర్స్ ఉంటారు. ఆట ఆడటానికి వచ్చిన వాళ్ళు 187 మంది. దాని తర్వాత అందరినీ తినటానికి తీసుకువెళ్తారు. మరియు అక్కడ ఆహారం విషయంలో జంగ్కి ఇంకో వ్యక్తితో కొట్లాట అవుతుంది. జంగ్ ఆ అబ్బాయిని ఎంతలా కొడతాడు అంటే ఆ అబ్బాయి అక్కడే చనిపోతాడు. ఇక్కడే మనం ఒక డాక్టర్ ని చూస్తాం. అతను కూడా ఒక ప్లేయర్. అతను గాడ్ సహాయంతో చనిపోయిన వాళ్ళ ఆర్గాన్స్ చైనీస్ వాళ్ళకి అమ్ముతాడు. అందుకే డెడ్ బాడీస్ తీసుకొని వెళ్ళేటప్పుడు వాళ్ళు కనపడరు. ఇది అంతా ఒక ప్లాన్ ప్రకారం నడిపిస్తుంటారు. ఈ పని అంతా లీడర్ కి తెలియకుండా సీక్రెట్ గా చేస్తుంటారు. ఇందుకోసం కంట్రోల్ రూమ్ లో వాళ్ళకు సంబంధించిన వ్యక్తి ఒకరు ఉంటారు. అతను ఆ వీడియో ఫుటేజ్ ని డిలీట్ చేస్తుంటాడు. ఆ గార్డ్స్ గేమ్ గురించి డాక్టర్ కి ముందే చెప్తుంటారు. ఎందుకంటే అతను ప్రాణాలతో బయటపడాలి కాబట్టి. అందులో ఒక గార్డ్ డాక్టర్ తో అంటాడు, ఈ రోజు ప్లేయర్స్ కి కావాలని భోజనం తక్కువ పెట్టాము అని. ఎందుకంటే వాళ్ళలో వాళ్ళు కొట్టుకోవాలి అని. ఎందుకంటే బలహీనమైన ప్లేయర్స్ అందరూ ఆట నుంచి తొలగిపోతారు. దానితో పాటు డాక్టర్ కి తర్వాత జరిగే ఆట గురించి చెప్తారు. ఇప్పుడు అక్కడ 30 నిమిషాల తర్వాత అన్ని లైట్స్ ఆఫ్ అవుతాయి. ఇక్కడ సియాంగ్ టీం ఏదో తెలివి తక్కువ పని చేస్తుంది అని సాంగ్కి తెలుసు. అందుకే అతను టీం వాళ్ళను పిలిచి రిలాక్స్ గా ఉండమని చెప్తాడు. డాక్టర్ జాంగ్ టీమ్ లో జాయిన్ అవుతాడు. ఇక్కడ డాక్టర్ తర్వాత జరగబోయే ఆట గురించి జాంగ్ కి చెప్తాడు. దాని తర్వాత లైట్స్ ఆఫ్ అవుతాయి మరియు జంగ్ తన టీంతో కలిసి అందరినీ కొడుతుంటాడు. అతను ఒక అమ్మాయిని చంపిన తర్వాత జంగ్ సాయిబయోక్ ని చంపడానికి వెళ్తాడు. కానీ సియాంగ్ ఆమెను కాపాడుతాడు. వాళ్ళను ఆపడానికి గార్డ్స్ వస్తారు. ఇప్పుడు అక్కడ 80 మంది మాత్రమే మిగిలారు. దాని తర్వాత అందరినీ మూడో ఆట కోసం తీసుకొని వెళ్తారు. ఇక్కడ వాళ్ళతో అంటారు 10 మందితో కలిసి ఒక టీం తయారు చేసుకోమంటారు. వాళ్ళు అందరూ అలాగే చేస్తారు. టీమ్స్ తయారు చేస్తారు. గేమ్ గురించి జంగ్ కి ముందే తెలుసు కాబట్టి సాయిబయోక్ ఫ్రెండ్ ని టీంలో చేర్చుకోడు. అతను తన టీంలో అందరూ మగవాళ్లే ఉండేలా చూసుకుంటాడు. శాంగు కూడా ఒక టీం తయారు చేస్తాడు. కానీ తనకు ఇంకో ప్లేయర్ అవసరం. సాయిబయోక్ ఫ్రెండ్ ని వారు టీంలో చేర్చుకుంటారు. ఈ గేమ్ నిజానికి టగ్ ఆఫ్ వార్. దానికి అర్థం వారు వారి ఎదుటి టీంని కిందకు పడేయాలి. ఆట స్టార్ట్ అవుతుంది. జంగ్ టీం చాలా సులువుగా గేమ్ గెలుస్తుంది. ఇప్పుడు శాంగు టీం వంతు వస్తుంది. ప్లేయర్ నెంబర్ 1 అదే ఆ వృద్ధుడు అంటాడు, నేను నా జీవితంలో చాలా టగ్ ఆఫ్ వార్ గేమ్స్ ఆడాను. మనం గేమ్ ఎలా గెలవాలో నేను గైడ్ చేస్తాను అంటాడు. వాళ్ళు ఎలాగో అలా ఆ గేమ్ గెలుస్తారు. నెక్స్ట్ సీన్ లో మళ్ళీ మనకి టైం చూపిస్తారు. లైట్స్ మళ్ళీ ఆఫ్ అవుతాయి అని. శాంగు అందరితో అంటాడు రెడీగా ఉండమని. వాళ్ళు ఒకరి తర్వాత ఒకరు కాపలా ఉండాలి అని అనుకుంటారు. జంగ్ టీంలో ఒకరిని మించి ఒకరు చాలా హుషారుగా ఉంటారు. దానివల్ల జంగ్ కి భయం అవుతుంది. వాళ్ళు తనను ఎక్కడ టీం నుంచి పక్కన పెడతారో అని. ఇంకో దగ్గర డాక్టర్ మరియు గార్డ్స్ డెడ్ బాడీస్ నుంచి ఆర్గాన్స్ తీస్తుంటారు. ఆ ఆర్గాన్స్ డెలివరీ చేయడానికి గార్డ్ నెంబర్ 28 మరియు 29 వెళ్ళాలి. వాళ్ళు అక్కడ ఒక డెడ్ బాడీ గురించి మాట్లాడుకుంటుంటారు. ఆ డెడ్ బాడీలో ఒకటే కిడ్నీ ఉంటుంది. దానిని వాళ్ళు జోంబీ అంటారు. ఇక్కడ గార్డ్ నెంబర్ 29 అతనే ఆర్గాన్స్ డెలివరీ చేయడానికి వెళ్ళాలి కదా. అతను ఎవరో కాదు, ఆ ఆఫీసర్ గార్డ్స్ డ్రెస్ వేసుకొని అక్కడికి వచ్చాడు. మరియు వాళ్ళు మాట్లాడుకునేది విని తనకు అనుమానం వస్తుంది. వాళ్ళు మాట్లాడుకునేది నా బ్రదర్ గురించే ఏమో అని. ఎందుకంటే అతని బ్రదర్ కి కూడా ఒకటే కిడ్నీ ఉంటుంది. తర్వాత నెంబర్ 28 అండ్ నెంబర్ 29 ఆర్గాన్స్ డెలివరీకి వెళ్తారు. దారిలో ఆఫీసర్ గమనిస్తాడు ఆ సొరంగంలో బాంబ్ ఉంది అని. నెంబర్ 28 అంటాడు, మనం ఈ ప్లేస్ నుంచి ఎప్పుడైతే ఖాళీ చేస్తామో అప్పుడు ఆ బాంబ్ పేలుస్తారు. ఇక్కడ ఆ ఆఫీసర్ నెంబర్ 28 నుంచి ఇంకా ఇన్ఫర్మేషన్ కోసం ట్రై చేస్తుంటాడు. నెంబర్ 28 కి తన మీద అనుమానం వస్తుంది. అందుకే అతను ఆఫీసర్ ఫేస్ చూపించమని అంటాడు. ఇక్కడ ఆ ఆఫీసర్ తన ఫేస్ ని చూపిస్తాడు. దానితో పాటే నెంబర్ 28 కి గన్ పాయింట్ చేస్తాడు. దానితో పాటే ఆ ఆఫీసర్ ఆ ఒక కిడ్నీ మనిషి గురించి అడుగుతాడు. అతను ఎవరు, మీరు అతన్ని జోంబీ ఎందుకు అన్నారు అని. నెంబర్ 28 అంటాడు, అది ఒక అమ్మాయి అని. మరియు నీకు మొత్తం ఇన్ఫర్మేషన్ కావాలి అంటే ఫ్రంట్ మ్యాన్ రూమ్ కి వెళ్ళు అంటాడు. అక్కడ అందరి డాటా ఉంటుంది. ఇదంతా తెలుసుకున్న తర్వాత ఆ ఆఫీసర్ నెంబర్ 28 ని చంపేస్తాడు. అక్కడ ఆ డాక్టర్ తర్వాత గేమ్ గురించి అడుగుతాడు. కానీ ఈసారి గార్డ్స్ కి కూడా తర్వాత గేమ్ గురించి తెలియదు. దానితో డాక్టర్ కి కోపం వస్తుంది. అతను ఒక గార్డ్ ని పట్టుకొని ఫైట్ చేస్తాడు. అక్కడ ఇంకో గార్డ్ కూడా ఉంటారు. ఆ గార్డ్ అతను వెంట పడతాడు మరియు వాళ్ళు ఇద్దరు ప్లే గ్రౌండ్ కి చేరుకుంటారు. అక్కడ గార్డ్ డాక్టర్ ని తన మాటల్లో పడేసి ఆ డాక్టర్ ని చంపడానికి చూస్తాడు. అంతలోనే ఫ్రంట్ మ్యాన్ అక్కడికి వచ్చి గార్డ్
గార్డ్ని చంపేస్తాడు. తర్వాత డాక్టర్ని కూడా చంపుతాడు. అక్కడే అతను వెళ్తుంటే దారిలో నెంబర్ 28 డెడ్ బాడీ కనిపిస్తుంది. దాంతో అతనికి అర్థం అవుతుంది ఫెసిలిటీలోకి ఎవరో వచ్చారు అని. ఇంతలో ఆఫీసర్ లీడర్ రూమ్ కి చేరుకుంటాడు. అతను చెక్ చేస్తూ ఒక రూమ్ లోకి వెళ్తాడు. అక్కడే అందరి రికార్డ్స్ ఉంటాయి. అప్పుడు ఆఫీసర్ ఆ రికార్డ్స్ చెక్ చేస్తుంటే అందులో విన్నర్ అయిన వాళ్ళ లిస్ట్ కనిపిస్తుంది. అందులో అతని బ్రదర్ నేమ్ కూడా ఉంటుంది. అంటే అతను కూడా ఒక విన్నరే అని. నెక్స్ట్ సీన్ లో ప్లేయర్స్ అందరినీ 4వ గేమ్ కోసం తీసుకెళ్తారు. అక్కడ వాళ్ళు అందరూ వాళ్ళ పార్ట్నర్స్ ని ఎంచుకోవాలి. ఆ ప్లేయర్స్ అలాగే చేస్తారు మరియు వాళ్ళ పార్ట్నర్ ని ఎంచుకుంటారు. సాయిబోయక్ ఫ్రెండ్ కూడా తన పార్ట్నర్ కోసం అందరినీ అడుగుతుంది. ఎవరు ఆమెతో పార్ట్నర్ కి ఒప్పుకోరు. దాని తర్వాత ప్లేయర్స్ అందరికి 10 గోళాలు ఇస్తారు. అసలు ఈ గేమ్ ఏమిటంటే ఆటగాళ్లు వాళ్ళ పార్ట్నర్ నుంచి అన్ని గోళాలు తీసుకోవాలి. ఎలాంటి ఇబ్బంది పెట్టకుండా ఎవరైతే గోళాలు పోగొట్టుకుని ఉంటారో వాళ్ళని చంపేస్తారు. సాంగు మరియు సియాంగ్ ఫ్రెండ్ ఒక గేమ్ ఆడుతారు. అది ఏంటంటే ఎదురుగా ఉన్న వ్యక్తి హ్యాండ్ లో ఎన్ని గోళాలు ఉన్నాయో అనేది ఊహించి చెప్పాలి. సియాంగ్ ఫ్రెండ్ సాంగు గోళాలు అన్ని గెలుస్తాడు. అందువల్ల సాంగు దగ్గర చివరికి ఒకే ఒక్క గోళం మాత్రమే మిగిలి ఉంటుంది. సాంగుకి తెలుస్తుంది తన జీవితం ఇక్కడే ఆగిపోతుంది అని. అతను సియాంగ్ ఫ్రెండ్ ని ట్రాప్ చేస్తాడు మరియు అతన్ని నమ్మేలా చేస్తాడు. మనలో ఎవరైనా ఓడిపోతే వారిని మళ్ళీ ఆట ఆడిస్తారు అని. సియాంగ్ ఫ్రెండ్ ని సాంగు మోసం చేస్తాడు. అతని గోళాలు మారుస్తాడు. సాంగు గోళాలను తీసుకొని గార్డ్స్ కి ఇచ్చేస్తాడు. అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. సియాంగ్ ఫ్రెండ్ గోళాలను చెక్ చేస్తాడు. కానీ అక్కడ రాళ్ళు ఉంటాయి. అక్కడ ప్లేయర్ నెంబర్ 1 పరిస్థితి దారుణంగా ఉంటుంది. అందుకే అతను అటు ఇటు తిరుగుతూ ఉంటాడు. సియాంగ్ అతన్ని ఆట ఆడటానికి సిద్ధం చేస్తాడు మరియు వారు కూడా ఒక ఆట ఆడుతారు. ఆ వృద్ధుడు సియాంగ్ యొక్క అన్ని గోళాలు గెలుచుకుంటాడు. కానీ చివరి రౌండ్లో వృద్ధుడు తను ఏమి ఎంచుకున్నాను అనేది మర్చిపోతాడు. సియాంగ్ అతన్ని ట్రాప్ చేస్తూ అతని గోళాలను తీసుకుంటాడు. కానీ వృద్ధుడు చాలా తెలివైన వాడు. అతను తన దగ్గర ఒక గోళాన్ని ఉంచుకుంటాడు. అతను మళ్ళీ అటు ఇటు తిరుగుతుంటాడు. సియాంగ్ మళ్ళీ అతనితో మరొక ఆట ఆడుదామని బతిమలాడుతాడు. నువ్వు నన్ను మోసం చేస్తూ నా దగ్గర నుండి అన్ని గోళాలు తీసుకున్నావని నాకు తెలుసు అని వృద్ధుడు అంటాడు. నాకు అన్ని తెలుసు కానీ నేను ఫూల్ గా నటిస్తున్నా అంటాడు. దీని విన్న సియాంగ్ అతనికి అన్ని గోళాలు ఇస్తుంటాడు. అది విన్న సియాంగ్ ఏడుస్తాడు. ఆ వృద్ధుడు జాలిపడి గోళాలు ఇచ్చేస్తాడు. ఇంకో దగ్గర సైబయోక్ మరియు ఆమె ఫ్రెండ్ ఒక గేమ్ ఆడుతుంటారు. వాళ్ళ గేమ్ ఏమిటంటే ఎవరైతే గోళాన్ని గోడకి దగ్గరగా విసురుతారో వాళ్ళు గెలిచినట్టు. మొదట సైబయోక్ గోళాన్ని విసురుతుంది. ఎప్పుడైతే సైబయోక్ ఫ్రెండ్ వంతు వస్తుందో అప్పుడు ఆమె తన గోళాలు అన్ని అక్కడే కింద పడేస్తుంది. అది చూసిన సాయిబయోక్ తన ఫ్రెండ్ తో మళ్ళీ వేయమని అంటుంది. దానికి ఆమె ఫ్రెండ్ అంటుంది, వద్దు సాయిబయోక్, నేను ఒంటరి దాన్ని, నాకు ముందు వెనక ఎవరు లేరు. నీకు ఏమన్నా అయితే అది మంచి పని కాదు. నీకు ఒక తమ్ముడు ఉన్నాడు, నీ కోసం ఎదురు చూస్తూ ఉన్నాడు అంటుంది. సాయిబయోక్ ఫ్రెండ్ చనిపోతుంది. దాని తర్వాత అందరి డెడ్ బాడీస్ అక్కడి నుంచి తీసుకువెళ్తారు. వారు అందరూ రూమ్ లోకి వెళ్తారు. ఇక్కడ జంగ్ కనిపిస్తాడు. ఇక్కడ జంగ్ గమనిస్తాడు సాయిబయోక్ యొక్క ఇంకో ఫ్రెండ్ ఇంకా బతికే ఉంది అని. ఆమె ప్రశాంతంగా కూర్చొని ఉంటుంది. ఇక్కడ మనకి చూపిస్తారు సైబయోక్ ఫ్రెండ్ జంగ్ కి కూడా ఫ్రెండ్ అని. వాళ్ళు గొడవ పడి ఉంటారు ఏదో ఒక విషయం గురించి. జంగ్ స్నేహితురాలు అతన్ని ఎగతాళి చేస్తుంది. తర్వాత ఫ్రంట్ మ్యాన్ కి ఒక డెడ్ బాడీ దగ్గర ఆఫీసర్ ఐడి కార్డ్ దొరుకుతుంది. అప్పుడే ఫ్రంట్ మ్యాన్ కి తెలుస్తుంది విఐపీస్ అందరూ వచ్చారు అని. ఫ్రంట్ మ్యాన్ వాళ్ళను రిసీవ్ చేసుకోవడానికి వెళ్తాడు. అందరూ విఐపీలను తన రూమ్ కి తీసుకొని వస్తాడు మరియు విఐపీస్ వచ్చారు అని వాళ్ళ గురించి ఇంకో వ్యక్తికి చెప్తాడు. అతనే ఇక్కడ అందరికంటే మెయిన్ అని. అతను ఎవరో అనేది మనకి ముందు తెలుస్తుంది. తర్వాత రోజు అందరినీ 5th గేమ్ కోసం తీసుకువెళ్తారు. అక్కడ 1 నుంచి 16 వరకు నెంబర్స్ ఉంటాయి. ప్లేయర్స్ అందరూ వెళ్లి వాళ్ళ నెంబర్స్ తీసుకుంటారు. ఆ నెంబర్స్ ఎందుకంటే వారి నెంబర్ల ప్రకారం వంతు ఉంటుంది అని. లాస్ట్ కి అక్కడ మొదటిది మరియు చివరిది ఉంటుంది. అంటే 1వ నెంబర్ మరియు 16వ నెంబర్. ఇక్కడ సియాంగ్ కి ఏ నెంబర్ తీసుకోవాలో అని తికమక పడుతుంటాడు. అతను మొదటిది ఎంచుకుంటే అతను ఆట గురించి తెలియని కారణంగా చిక్కుల్లో పడతాడు. అతను చివరి సంఖ్య ఎంచుకుంటే తన వంతు రాకపోయే అవకాశం ఉంది. ఇంతలో ఒక వ్యక్తి వస్తాడు మరియు సియాంగ్ తో నాకు 1వ నెంబర్ కావాలి అంటాడు. ఎందుకంటే నా జీవితంలో నేను ఎప్పుడు మొదటి నెంబర్ లో నిలవలేదు అని. వారిని గేమ్ రూమ్ లోకి తీసుకువెళ్తారు. ఆట రూల్ ఏమిటంటే వారికి ఇచ్చిన టైం లోపు వంతెనను దాటాలి. వంతెన మధ్యలో 2 టైప్స్ గ్లాసెస్ ఉంటాయి. ఒకటి మామూలు గ్లాస్ అయితే మరొకటి టెంపర్డ్ గ్లాస్. వారు అడుగు పెట్టినప్పుడు మామూలు అద్దం పగిలిపోతుంది. వారు కింద పడిపోతారు. ఆట ప్రారంభం అవుతుంది మరియు వారిలో ఒక్కొక్కరుగా ఎలిమినేట్ అవుతుంటారు. ఇప్పుడు జంగ్ అందరికంటే
అందరికంటే ముందు ఉన్నాడు మరియు ముందుకు వెళ్ళడం లేదు. అతనికి ఒకే ఒక్క మార్గం మాత్రమే ఉంది. ముందుకైనా వెళ్ళాలి, లేదంటే ఇక్కడే చనిపోవాలి. అతన్ని ఎగతాళి చేసిన జంగ్ ఫ్రెండ్ ఎవరైతే ఉన్నారో ఆమె ముందుకు వచ్చి అంటుంది, నువ్వు నన్ను ఎప్పుడైతే మోసం చేస్తావో అప్పుడే నిన్ను అంతం చేస్తాను అని చెప్పాను. ఆ కారణంగా ఆమె జంగ్ ని పట్టుకొని దూకేస్తుంది. వారు ఇద్దరు చనిపోతారు. అక్కడ ఒక గ్లాస్ కంపెనీలో పనిచేసే వ్యక్తి ఉంటాడు. టెంపర్డ్ గ్లాస్ ఏది అనేది అతనికి తెలుసు. ఫ్రంట్ మ్యాన్ అతని గురించి తెలుసుకున్న తర్వాత లైట్స్ అన్ని ఆఫ్ చేపిస్తాడు. కాబట్టి వారు గ్లాస్ గురించి తెలుసుకోలేరు. వారికి చివరి వరకు సమయం లేదు. కాబట్టి శాంగు అతన్ని నెట్టేస్తాడు. శాంగు, సియాంగ్ మరియు సైబయోక్ వంతెనను దాటుతారు. అయితే గ్లాసెస్ పగిలిపోవడం వల్ల వారికి గాయాలు అవుతాయి. ఇక్కడ సైబయోక్ కి ఎక్కువ గాయం అవుతుంది. మరొక వైపు ఆఫీసర్ సర్వెంట్ ప్లేస్ లోకి వస్తాడు. అతనిని చంపిన తర్వాత ఓ విఐపి ఆఫీసర్ ని అనుమానిస్తాడు. మాస్క్ తీయమని అడుగుతాడు. ఆఫీసర్ అంటాడు, లోపలికి వెళ్ళాక నా మాస్క్ తీస్తాను అని. ఆఫీసర్ విఐపితో లోపలికి వెళ్తాడు. లోపలికి వెళ్తున్నప్పుడు ఆఫీసర్ విఐపిని మూర్చపోయేలా చేస్తాడు మరియు అక్కడి నుంచి పారిపోతాడు. అది ఫ్రంట్ మ్యాన్ కి తెలుస్తుంది. ఫ్రంట్ మ్యాన్ అతన్ని వెంబడిస్తాడు. ఆఫీసర్ ని చూస్తాడు. ఆఫీసర్ తప్పించుకొని ఒక ద్వీపానికి చేరుకుంటాడు. అతన్ని వెంబడిస్తూ ఫ్రంట్ మ్యాన్ కూడా వస్తాడు. ఆఫీసర్ తన పై అధికారులకి కాల్ చేయడానికి ట్రై చేస్తుంటాడు. కానీ కాల్ డిస్కనెక్ట్ అవుతుంది. ఆఫీసర్ అతనికి అన్ని ప్రూఫ్స్ పంపాడు, కానీ నెట్వర్క్ లేదు. ఫ్రంట్ మ్యాన్ ఆఫీసర్ ని పట్టుకొని అతనితో రమ్మని అడుగుతాడు. కానీ ఆ ఆఫీసర్ ఫ్రంట్ మ్యాన్ పై గన్ తో షూట్ చేస్తాడు. ఎప్పుడైతే ఫ్రంట్ మ్యాన్ తన మాస్క్ ని తీసేస్తాడో అది చూసిన ఆఫీసర్ అది మరెవరో కాదు అతని బ్రదరే అని తెలుసుకుంటాడు. ఆఫీసర్ ని షూట్ చేస్తాడు. అతని బ్రదర్ అదే ఫ్రంట్ మ్యాన్. అతను వాటర్ లో పడిపోతాడు. గ్లాసెస్ కారణంగా సాయిబయోకి చాలా పెద్ద గాయం అవుతుంది. ఆమెకు రక్తం కారుతూ ఉంటుంది. తర్వాత వారిని డిన్నర్ కి తీసుకువెళ్తారు. వారి దగ్గర కత్తిని కూడా ఉంచుతారు. దానికి అర్థం రాత్రిపూట వారిలో ఎవరినైనా చంపేయొచ్చని. సాయిబయోక్ పరిస్థితి అధ్వానంగా ఉందని సియాంగ్ గమనిస్తాడు. మనం కలిసి ఉన్నాము మరియు శాంగుని ఓడిస్తామని చెప్తాడు. భయపడకు అని అతను సాయిబయోక్ కి చెప్తాడు. మనం ఇది వదిలి వెళ్ళి మరియు డబ్బుని పంచుకుందాము అంటాడు. సాయిబయోక్ అంటుంది, నాకు ఒక తమ్ముడు ఉన్నాడు అని. నేను అతన్ని అనాథ ఆశ్రమంలో విడిచిపెట్టాను అని. మనలో ఎవరైనా ఒకరు బయటకు వెళ్తే అతను లేదా ఆమె రెండు కుటుంబాలను జాగ్రత్తగా చూసుకోవాలి. సాయిబయోక్ పరిస్థితి ఇంకా అధ్వానంగా అవుతుంది. ఆమెకు డాక్టర్ అవసరం ఉంది. సియాంగ్ సహాయం కోసం వెళ్తాడు. కానీ అతను తిరిగి వచ్చేసరికి శాంగు సాయిబయోక్ ని చంపేస్తాడు. మరుసటి రోజు వారిని చివరి గేమ్ కోసం తీసుకువెళ్తారు. ఆ ఆట యొక్క నియమం డై టు బి డెడ్. సాధారణమైనది, చావు లేదంటే చంపు అని అర్థం. ఈ గేమ్ నే స్క్విడ్ గేమ్ అంటారు. చివరిగా శాంగు పరిస్థితి మరింత దిగజారుతుంది. నేను ఈ గేమ్ ను ఆపాలనుకుంటున్నాను అని శాంగ్ చెప్తాడు. సియాంగ్ శాంగుని తనతో రమ్మని అడుగుతాడు. శాంగు తనను తాను కత్తితో పొడుచుకుంటారు. దానితో సియాంగ్ గెలుస్తాడు. ఫ్రంట్ మ్యాన్ సియాంగ్ తో మీరు చాలా బాగా ఆడారు, కానీ నేను ఇది ఊహించలేదు అంటాడు. అప్పుడు సియాంగ్ ను అతని ఇంటి వద్ద వదిలేస్తారు. అతను తన పాకెట్ లో చెక్ చేసుకున్నప్పుడు పాకెట్ లో ఏటీఎం కార్డు ఉంటుంది. అతని డబ్బు మొత్తం బదిలీ అయిందని అతను చూశాడు. సియాంగ్ తన ఇంటికి వెళ్తాడు. కానీ అతను రాకముందే అతని తల్లి చనిపోయి ఉంటుంది. నెక్స్ట్ సీన్ లో 1 year తర్వాత చూపిస్తారు. సియాంగ్ పరిస్థితి అధ్వానంగా ఉన్నట్టు చూపిస్తారు. అతను డ్రగ్స్ కి బానిస అవుతాడు. అతను విన్ అయిన అమౌంట్ నుంచి డబ్బుని వాడలేదు. పూలు అమ్ముతున్న ఒక మహిళ సియాంగ్ దగ్గరకు వచ్చి సేమ్ కార్డ్ అతనికి ఇస్తుంది. దానిపై ఒక అడ్రస్ ఉంటుంది. సియాంగ్ ఆ అడ్రస్ కి వెళ్తాడు. అక్కడ అతను అదంతా వృద్ధుడు, అదే ప్లేయర్ నెంబర్ 1 చేసినట్లు తెలుసుకుంటాడు. అతను ఇంకా బతికే ఉన్నాడు మరియు వృద్ధుడు తన జీవితంలో విసిగిపోయానని సియాంగ్ కి చెప్తాడు. నేను ఈ ఆటలను నా క్లయింట్లతో కలిసి తయారు చేశాను అంటాడు. అందుకే చనిపోయిన వారిని చూసి నేను ఆనందిస్తాను. అయితే ఇలా చేయమని నేను వారిని బలవంతం చేయలేదు. నేను ఆటలో పాల్గొన్నాను ఎందుకంటే చూడడం కంటే ఆడటం చాలా ఆనందంగా ఉంటుంది అని. ఆ వృద్ధుడు అంటాడు, నీ దగ్గర ఉన్న డబ్బు నాది అని. ఇలా చెబుతూ వృద్ధుడు చనిపోతాడు. దాని తర్వాత సియాంగ్ సాయిబయో తమ్ముడి దగ్గరికి వెళ్తాడు. అతన్ని శాంగు తల్లి వద్ద వదిలేసి ఈ పిల్లవాడిని జాగ్రత్తగా చూసుకోమని అంటాడు. అతను ఆమెకు ఒక బ్యాగ్ ఇస్తాడు. ఆ బ్యాగ్ నిండా డబ్బులు ఉంటాయి. సియాంగ్ స్టేషన్ కి వెళ్తాడు. అక్కడ అతనికి అదే గుర్తు తెలియని వ్యక్తి కనిపిస్తాడు. అతనే మూవీ స్టార్టింగ్ లో కనిపిస్తాడు కదా, అదే ఆ గుర్తు తెలియని వ్యక్తి. ఇక్కడ సియాంగ్ అతన్ని పట్టుకోవడానికి వెంబడిస్తాడు. కానీ అతను తప్పించుకుంటాడు. సియాంగ్ ఆ కార్లో ఉన్న నెంబర్ కి కాల్ చేస్తాడు. సియాంగ్ అంటారు, మీరు ఎవరు మరియు ప్రజలతో ఎందుకు ఇలా చేస్తున్నారు అని అడుగుతాడు. ఇతరుల జీవితాలతో ఎందుకు చెలగాటమాడుతున్నారు అంటాడు. దానికి సమాధానంగా ఏం వస్తుంది అంటే, సియాంగ్ మీరు జీవించాలి అనుకుంటే ఈ విమానంలో వెళ్ళిపోండి అని. దానితో సినిమా ముగుస్తుంది.